దేశాన్ని అల్లకల్లోలం చేయాలంటే దేశంలో మత కలహాలు సృష్టించాలా, గొడవలు సృష్టించాలా, దాడులు చెయ్యాలా, ప్రాణాలు తీయాలా, ఇట్లాంటి రకరకాల కుట్రలు ఇందులో ఐఎస్ఐ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వర్గాలు చేసినటువంటిది సుదీర్ఘకాలం పాటు బాంబే మీద దాడి, పూణే మీద దాడి, హైదరాబాద్లో జరిగినటువంటి షూసా, ఇవన్నీ ఒక ఎత్తు. బట్ ఇప్పుడు అట్లా చేయడానికి గట్స్ చాలట్లేదు. ఎందుకంటే ఇదివరకు దర్జాగా ఇక్కడ పేల్చేసి చంపేసి హ్యాపీగా వాడు వెళ్ళిపోయేవాడు. ఏ భూటాన్ నుంచినో నేపాల్ నుంచినో హ్యాపీగా వాడి దేశంలోకి వెళ్ళిపోయాడు, బంగ్లాదేశ్ నుంచినో వెళ్ళిపోయేవాడు. అయితే బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం ఉన్నప్పుడు అట్లాంటి వాడు అట్నుంచి వెళ్తుంటే కనుక ఐడెంటిఫై చేసి పట్టుకుంటుంది. కాబట్టి అక్కడి నుంచి ప్రాబ్లం అయ్యి ఇటు నేపాల్ వైపు నుంచి కానీ ఇట్టించి వెళ్తూ ఉండేవాడు. ముందు ఈజీగా మళ్ళీ పాకిస్తాన్కి రిటర్న్ అయిపోయేవాళ్ళు. కాబట్టి అత్తారింటికి వచ్చినట్టు వచ్చిపోయేటటువంటి సిచ్యుయేషన్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఏ రూట్లో నుంచి వెళ్ళినా సరే వెంటాడి వేటాడుతుంది ప్రభుత్వం, సైన్యం, అన్ని వర్గాలు. ఎన్ఐఏ ఉంది కాబట్టి అన్ని విభాగాల కోఆర్డినేషన్తో చేస్తుంది కాబట్టి భయపడి చేస్తున్నారు, పట్టుకుంటున్నారు, లేపేస్తున్నారు. కాబట్టి ఇక సెకండ్ ఫేజ్లో ఏం చేశారు, ఉద్యమాలు, ఉద్రిక్తతలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు, రైతుల పేరిట ఉద్యమాలు, ఇట్లాంటి. అయినా ప్రభుత్వం ఎక్కడ బెసగలేదు, తొనగలేదు, స్మూత్గా ట్యాకిల్ చేసి. కాబట్టి అట్టించి వర్కౌట్ కావట్లేదు. ఇక రెచ్చగొట్టుడు చర్యలో భాగంగా వందే భారత్ రైళ్ల మీద దాడి. అంటే ఉక్రోషం ఆపుకోలేనుడు, ఏదో గొడవ జరగాలి, అల్లకల్లోలం జరగాలి, నాశనం అయిపోవాలని కోరుకునే దరిద్రులు ఎదవలందరూ కూడా. అలాగే వందే భారత్ రైళ్ల మీద వరుసపెట్టి జరిగినటువంటి దాడులు. అయినా అక్కడ ఎక్కడికక్కడ లోకల్గా చూశారు తప్పించి పెద్దగా ప్రాబ్లం రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇది జరిగిందా, నిన్న అసలు ఏ మంటలు రాకుండా రైల్లో మంటలు వచ్చినాయని, రైలు తగలబడిపోతుందని ఎవరు చెప్పారు, ఎవరు పుట్టించారు పుకారు? అంటే రైలు బయట నుంచి రాళ్ళేస్తుంటే ఒకటో రెండో తగులుతుంది, అది కూడా మళ్ళీ కంట్రోల్ అయిపోతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ కొత్త ఎత్తుగడ వేశారు. ట్రైన్ లోపలే దూరి అక్కడ ఏదో తగలబడిపోతుంది అంటే అప్పటికి పబ్లిక్ చక్కగా ఏది బ్రేక్ వేసి లాగారు. బ్రేక్ లాగి అక్కడ ఉన్నటువంటి ఏదైతే తీగ ఉంటుందో దాన్ని లాగి వాళ్ళందరూ కూడా ఆపారు. ట్రైన్ ఆపిన తర్వాత జరిగిన ఏకైక పొరపాటల్లా అవతల ఉన్నటువంటి పట్టాల మీదకి వెళ్ళి నుంచున్నప్పుడు అది సూపర్ ఫాస్ట్లో వచ్చి ఎక్స్ప్రెస్ గుద్దుకోవడం. లేకపోతే ఏమై ఉండేది కాదు, అసలు వార్త కూడా అయి ఉండేది కాదు, తెలిసేది కాదు. ఏదో వాళ్ళకేదో విన్నారట, వెంటనే ఆపేశారంట లోకల్ పేపర్లో ఒక మొక్క వచ్చేది. కానీ అలా ఆపి ఈ సందర్భంగా వేరే ట్రైన్ కింద పడినటువంటి కారణంగా ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ మీడియా దృష్టికి వెళ్ళింది. కానీ ఇక్కడే ఉన్నటువంటి సందేహం వల్ల ఖచ్చితంగా అలాంటి వదంతి, ఏ ప్రమాదం మనకి చిన్న మంట ఉంటే దాన్ని చూసి ఎవడో కంగారు పడ్డాడంటే అనుకోవచ్చు. కానీ టోటల్ రైలు అంతా కంగారు పడిపోయే పరిస్థితి, అర్జెంటుగా బ్రేక్కి సంబంధించినటువంటి ఇది లాగాలన్నటువంటి తాడు లాగాలన్నటువంటి ఫీలింగ్ వచ్చింది అంటే బాగా ప్యానిక్ క్రియేట్ చేశారు. అది ఎవరు అంటే కుట్రేదో ఇక రైళ్ల లోపల చెయ్యబోతున్నారా, ఇది సందేహం.